తెలంగాణకు సంబంధించి చాలా మంది విద్యార్థులు ఈ ఏడాది రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ కాలేజీలు వస్తాయా రావా అని చెప్పి చాలా సందేహంలో ఉన్నారు. ఎందుకనంటే మనకి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఇంకా పర్మిషన్ గ్రాంట్ చేయలేదు. అసలు వస్తాయా రావా అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. మీకు లాస్ట్ లోనే క్లారిటీ చెప్తాను. కాలేజ్ వస్తాయా రావా అని చెప్పి ఎందుకో కూడా చెప్తాను మీకు. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే సో మనకిది ఒక ప్రముఖ దినపత్రిక వాళ్ళు ఈ ఆర్టికల్ ప్రచురించారు. సో ఒక ఛాన్స్ ప్లీజ్ అని చెప్పి వీళ్ళు ప్రచురించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 8 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వబోమని జాతీయ వైద్య కమిషన్ నుంచి స్పష్టం చేసిన నేపథ్యంలో తమకు వారు అవకాశం ఇవ్వాలని సర్కార్ అప్పీల్కి వెళ్ళింది. ఎన్ఎంసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వమని చెప్పారు. సో దీనికోసం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అప్పీల్కి వెళ్ళింది. ఎన్ఎంసి వాళ్ళకి ఒకసారి మళ్ళీ చూడండి ఒకసారి అని చెప్పి. సో కొత్త మెడికల్ కాలేజీల్లో లోటుపాట్లు సరిదిద్దుకుంటామని ఎన్ఎంసీకి సర్కార్ అప్పీల్ అని చెప్పి ప్రచురించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పరిచిన 8 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వబోమని జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ స్పష్టం చేసిన నేపథ్యంలో తమకు మరో అవకాశం ఇవ్వాలని సర్కార్ అప్పీలుకు వెళ్ళింది. వర్చువల్ తనిఖీలు చేసే సమయానికి లోటుపాట్లను సవరించుకుంటామని అందులో పేర్కొంది. కొత్త మెడికల్ కాలేజీల్లో లోటుపాట్ల గురించి ప్రస్తావిస్తూ ప్రధానంగా అధ్యాపకులు లేరని, అనుమతులు ఇవ్వబోమని ఎన్ఎంసీ ఆ కళాశాలలకు ప్రిన్సిపల్లకు జూలై తొలి వారంలో లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఎన్ఎంసీ నిబంధన మేరకు 50 సీట్లతో పాటు ఏర్పాటు చేసే వైద్య కళాశాలల్లో 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, మరి మరి 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. సో మనకి ఎన్ఎంసీ వాళ్ళు వాళ్ళ నిబంధన ప్రకారం మనకి ఒక్కొక్క కాలేజీలో 50 సీట్లు వస్తున్నాయి కాబట్టి సో ప్రతి 50 సీట్లకి ఎంబీబీఎస్ సీట్లకి మనకి 14 మంది ప్రొఫెసర్స్ కావాలి. 20 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావాలి. అలాగే 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావాలని చెప్పి ఎన్ఎంసీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరిచారు. కానీ అంతమంది ఫ్యాకల్టీలు ఫిల్ చేయలేకపోయారు. వాళ్ళు ఇన్స్పెక్షన్‌కి వచ్చే టైం కల్లా. తద్వారా ఒక్కో చోట 50 ఎంబీబీఎస్ సీట్లు ఉండేలా ఏర్పాటు చేయాలని 8 కాలేజీల్లో అధ్యాపకులే లేరు. దాంతో వైద్య ఆరోగ్య శాఖ యుద్ధ ప్రాతిపదికన అధ్యాపకుల భర్తీపై దృష్టి సారించింది. ఈ కళాశాలలకు పదోన్నతులపై అసోసియేట్ ప్రొఫెసర్లను పంపించింది. నిబంధనలకు తగ్గట్లు 6 కాలేజీలు 20 మంది వరకు అసోసియేట్ ప్రొఫెసర్లు చేరారు. కానీ గద్వాల, నారాయణపేట్ మెడికల్ కాలేజీలో చేరేందుకు మాత్రం అసోసియేట్ ప్రొఫెసర్లు ఆసక్తి చూపలేదు. పదోన్నతులు తీసుకున్నారు కానీ హైదరాబాద్ దూరంగా ఉండే ఆ కళాశాలలో పనిచేయబోమని తేల్చి చెప్పారు. తమను బలవంతంగా అక్కడికి పంపారంటూ హైకోర్టుని ఆశ్రయించి స్టే తెచ్చుకునే పనిలో ఉన్నారు. సో మనకి ఇవన్నీ కూడా గద్వాల, నారాయణపేట ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్ సిటీకి దూరం జీహెచ్ఎంసీ పరిధికి దూరంగా ఉన్న నేపథ్యంలో అక్కడికి ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా వీటిల్లో కూడా ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదని చెప్పి దీంట్లో తెలియపరిచారు. తద్వారా అప్పుడు కొద్దిగా డిలే అయినట్టు ఉంది. సో దీని గురించి ఒకసారి డీటెయిల్‌గా వెళ్తే సో మనకి ఇంకొక న్యూస్ ఆర్టికల్ చూడండి ఒకసారి. తెలంగాణ స్టేట్ టు హైర్ 872 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఫర్ న్యూ మెడికల్ కాలేజెస్ అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఆ ఇన్స్పెక్షన్ తర్వాత సో వాళ్ళు చెప్పిన లోటుపాట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు కేవలం ఈ ఫ్యాకల్టీ గురించి మాత్రమే ఎక్కువ ప్రస్తావిస్తూ వచ్చారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం 900 మంది దాకా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని ఈ కొత్త కాలేజీలకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలియపరిచారు. నియమించాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేశారు. సో డెఫినెట్ గా కూడా మన తెలంగాణకు సంబంధించి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. సో 8 కాలేజీల్లో 50 సీట్లు చొప్పున డెఫినెట్ గా ఏ నుంచి వచ్చే అవకాశం 99% కనబడుతుంది. 90% పైన కనబడుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ సో ఎంప్లాయీస్ హైర్ చేసేసింది. అక్కడ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎటువంటి లోపాలు లేవని చెప్పి కూడా వాళ్ళు తెలియపరిచారు. వీటన్నిటి నేపథ్యంలో డెఫినెట్ గా కూడా తెలంగాణలో ప్రతి కాలేజీకి 50 సీట్ల చొప్పున వస్తాయి కూడా మాక్సిమం. ఇది పరిస్థితి. సో కట్ ఆఫ్ వాటి గురించి నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. ఎందుకంటే నిన్నే సెంటర్ వైజ్ డీటెయిల్స్ రిలీజ్ చేశారు. బోత్ తెలంగాణలో ఎక్కువే ఉంది. అలాగే ఏపీ కూడా ఎక్కువే ఉంది. సో 2 స్టేట్స్ కూడా ఎక్కువే ఉంది. ముందు నుంచి భావిస్తున్నట్లుగానే వచ్చినాయి ఏపీ, తెలంగాణలో కూడా. సో దీని గురించి రేపు ఇవాళ రేపు ఒక వీడియో చేస్తాను కట్ ఆఫ్ గురించి. థ్యాంక్ యూ. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.